హాయ్ అమ్మా, ఈరోజు మనం ఆర్సీ కపుల్డ్ యాంప్లిఫైయర్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు ఒక యాంప్లిఫైయర్ యొక్క వర్క్ ఏంటంటే, మనం వీక్ సిగ్నల్ ఇచ్చినప్పుడు స్ట్రాంగ్ సిగ్నల్గా కన్వర్ట్ చేయడం అనేది ఒక యాంప్లిఫైయర్ చేయాల్సినటువంటి పని. సో ఎంతగా డెవలప్ చేస్తుంది అనేది మనం గెయిన్ ఏతో సూచిస్తాం. సో గెయిన్ మీన్స్ amplification rate of amplification is called as gain. ఇక్కడ మనం తీసుకున్నటువంటి యాంప్లిఫైయర్ లో 1 మిల్లీవోల్ట్ ఇస్తే అవుట్పుట్ ఎంత వస్తుంది? 10 మిల్లీవోల్ట్స్. అంటే దాని అర్థం ఏమి? 10 టైమ్స్ సిగ్నల్ అనేది డెవలప్ అవుతుంది. ఇలాగా మనకు 10 టైమ్స్ సరిపోనప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇంకా ఎక్కువ సంఖ్యలో యాంప్లిఫైయర్స్ తీసుకొని వాటిని క్యాస్కేడ్ చేస్తాం. సో క్యాస్కేడ్ చేసినప్పుడు ఆ గెయిన్ అనేది ఏమవుతుంది? ఏ ఇంటూ ఏ అవుతుంది. అంటే ఏమి? ఇక్కడ ఫస్ట్ 10 టైమ్స్ ఇంక్రీజ్ చేసాం, మళ్ళీ 10 ఇంటూ 10 అంటే ఎంత వస్తుంది? 100 మిల్లీవోల్ట్స్ అనమాట అవుట్పుట్లో. ఇలాగా. సో ఇక్కడ ఒక యాంప్లిఫైయర్ నుంచి ఇంకొక యాంప్లిఫైయర్ కు సిగ్నల్ ఇవ్వడం అనేది మనం ఏమంటామంటే కప్లింగ్ అంటాం. సో కప్లింగ్ లో వీ కెన్ యూస్ డైరెక్ట్ కప్లింగ్ ఆర్ అదర్వైజ్ ఒక రెసిస్టరు ఒక కెపాసిటర్ వేసి ఆర్సీ నెట్వర్క్ తో సిగ్నల్ ని కపుల్ చేసుకోవచ్చు, లేదా యూ కెన్ యూస్ ఏ ట్రాన్స్ఫార్మర్ విచ్ ఇస్ కాల్డ్ as ట్రాన్స్ఫార్మర్ కప్లింగ్. కాబట్టి 3 రకాల కప్లింగ్స్ ఉన్నాయి. ఈ రోజు మనం ఆర్సీ కపుల్డ్ యాంప్లిఫైయర్ గురించి నేర్చుకున్నాం. అంటే 2 యాంప్లిఫైయర్స్ తీసుకుంటాం, ట్రాన్సిస్టర్ యాంప్లిఫైయర్స్ ని 2 తీసుకొని వాటిని సిగ్నల్ కప్లింగ్ చేయడానికి ఆర్సీ నెట్వర్క్ ని యూజ్ చేస్తాం. సో హియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తాము? ఒక ట్రాన్సిస్టర్ ని తీసుకుంటాం. సో ఇది ఒక ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. ఈ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ దగ్గర వీక్ సిగ్నల్ ఇస్తాము, స్ట్రాంగ్ సిగ్నల్ కలెక్టర్ అవుట్పుట్ దగ్గర వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ట్రాన్సిస్టర్ ని యాంప్లిఫికేషన్ కోసం తీసుకున్నప్పుడు అది ఒక్కటే యాంప్లిఫైయర్ గా పనిచేయదు. దానికి తోడు మనకు కొంత సర్క్యూట్, వేరే సర్క్యూట్స్ అనేటివి, కాంపోనెంట్స్ అనేటివి కావాలి. సో ఎందుకు ఏంటి అవి అంటే, ఫస్ట్ బేస్ వైపు R1 R2 అంటాము. వీటిని బయాసింగ్ కోసం యూజ్ చేస్తాం. దేనికి వాడతారు? బయాసింగ్ కోసం యూజ్ చేస్తాం. తర్వాత ఎమిటర్ దగ్గర ఒక RE అండ్ అలాంగ్ విత్ CE యూజ్ చేస్తారు. సో RE దేనికి అంటే, ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ స్టెబిలైజేషన్. స్టెబిలైజేషన్ అంటే టెంపరేచర్ వేరియేషన్స్ వచ్చినప్పటికీ ట్రాన్సిస్టర్ యొక్క వర్కింగ్ మారకుండా ఉండడానికి మనం ఏం చేస్తాము? REని యూజ్ చేస్తాం, స్టెబిలైజేషన్ రెసిస్టర్. అండ్ CE ఇస్ అ బైపాస్ కెపాసిటర్. నెక్స్ట్ ఇక్కడ బేస్ దగ్గర ఒక కెపాసిటర్ ఉంటుంది. ఇట్ ఈస్ కాల్డ్ Cin, ఇన్పుట్ కెపాసిటర్, విచ్ ఇస్ యూజ్డ్ టు బ్లాక్ ద DC. DCని బ్లాక్ చేయడానికి ఉపయోగిస్తాం. మనం ఏ సిగ్నల్ అయితే వీక్ సిగ్నల్ తీసుకున్నామో దాన్ని ఇక్కడ ఇన్పుట్ గా ఇస్తాం ఇలాగా. సో దిస్ ఈస్ కాల్డ్ ద ఇన్పుట్. అర్థమైందా? ఈ విధంగా ముందు సర్క్యూట్ గీయడం గనక నేర్చుకున్నట్టయితే దాని తర్వాత ఎక్స్ప్లెనేషన్ అనేది యాజ్ ఇట్ ఈస్ రాసుకుంటూ. సో ఇక్కడ ఇదేంటి? ఫస్ట్ స్టేజ్ ఆఫ్ యాంప్లిఫైయర్, ఒక స్టేజ్ ఇది. దాని తర్వాత ఇదే విధంగా మళ్ళీ ఏం చేస్తాం? మనం ఇంకొక ట్రాన్సిస్టర్ ని తీసుకుంటాం. And it is transistor 2. So this is transistor 1 and this is transistor 2. Again ikkada same circuit repeat avutundi. Elaga oka R1 R2 for biasing and RE for stabilization and CE is the bypass capacitor. Chudandi ilaga maroka stage anamata. 2 stages unnai. Ippudu signal couple cheyadaniki manam em chestamante, సో ఇప్పుడు మనం కప్లింగ్ కోసం ఏం యూజ్ చేస్తున్నామంటే, ఒక కెపాసిటర్, ఒక రెసిస్టర్, అంటే దే ఆర్ కాల్డ్ యాజ్ RC అండ్ CC, కప్లింగ్ రెసిస్టర్ అండ్ కప్లింగ్ కెపాసిటర్. ఈ 2 యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే సిగ్నల్ ని కపుల్ చేస్తాం. ఇలాగా కపుల్ చేసేటప్పుడు మనం RC నెట్వర్క్ ని యూజ్ చేస్తాం కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ యాజ్ RC కపుల్డ్ యాంప్లిఫైయర్. అండ్ అగైన్ ఇక్కడ మళ్ళీ మనం ఏమవుతుంది? ఒక RCని అండ్ ఒక CCని వేసుకుంటాం అవుట్పుట్ దగ్గర. ఇప్పుడు ఇది 2 స్టేజ్ RC కపుల్డ్ యాంప్లిఫైయర్. దిస్ ఇస్ సెకండ్ స్టేజ్ కదా. ఇప్పుడు 2 స్టేజెస్ మధ్య మనం ఏం యూజ్ చేసాము? R and Cని వాడాం కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ RC కపుల్డ్.
ఇప్పుడు ఈ ట్రాన్సిస్టర్స్ వర్క్ చేయడానికి మనం వర్కింగ్ వోల్టేజ్ ఇవ్వాలి కాబట్టి ఇట్ ఈస్ సెడ్ యాజ్ VCC. ఈ రెండు ట్రాన్సిస్టర్లకు వర్కింగ్ వోల్టేజెస్ ని VCC గా మనం ఇస్తాం. అవుట్పుట్ విల్ బి టేకెన్ హియర్. ఇది అవుట్పుట్ పాయింట్ అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇది కన్స్ట్రక్షన్ అంతా కూడా. వర్కింగ్ ఎలా వస్తుంది? వీక్ సిగ్నల్ ని మనం ట్రాన్సిస్టర్ 1 యొక్క బేస్ దగ్గర ఇస్తాం. ఇస్తే ట్రాన్సిస్టర్ దాన్ని యాంప్లిఫై చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 టైమ్స్ యాంప్లిఫై చేసింది అనుకుందాం. 1 mV ని ఎలా మార్చింది? ఇది 10 mV గా యాంప్లిఫై చేసింది. మళ్ళీ ఏం చేస్తుంది? ఆ సిగ్నల్ అనేది రెండవ స్టేజ్కి ఎప్పుడైతే ఇస్తామో దాంట్లో మళ్ళీ ఇంకొకసారి ఆ సిగ్నల్ యాంప్లిఫికేషన్ జరుగుతుంది. అప్పుడు అవుట్పుట్ లో మనకు 100 mV అనేది వస్తుంది. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ గా 10 టైమ్స్ తీసుకున్నాం. ఇది యాక్చువల్ గా యాంప్లిఫైర్ తీసుకుంటే ఇంకా హై వోల్టేజ్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ ఆర్సీ కపుల్డ్ యాంప్లిఫైర్ యొక్క ఎక్స్ప్లెనేషన్ రాసేటప్పుడు మీరు ముందుగా యూ హ్యావ్ టు టెల్ అబౌట్ ద డెఫినిషన్. సో ఏం డెఫినిషన్ ఏమొస్తుంది? వెన్ ద సిగ్నల్ ఫ్రమ్ ఫస్ట్ స్టేజ్ is coupled to the second stage using RC network, then it is called as RC coupled amplifier. RC coupled amplifier. Then you have to explain the circuit. Circuit లో ఏమేమి ఉన్నాయి, ఎందుకు యూస్ చేస్తున్నాం అనేది చెప్పాలి. ఏమేమి ఉన్నాయి ఇక్కడ సర్క్యూట్ లో చూడండి ఒకసారి. ట్రాన్సిస్టర్ 1, ట్రాన్సిస్టర్ 2 therefore amplification. R1, R2 అనేటివి బయాసింగ్ అంటే ఆపరేటింగ్ పాయింట్ ఎప్పుడు కూడా మనకు యాక్టివ్ మోడ్ లో ఉండేటట్టు చేయడానికి R1, R2 ఉంటాయి. RE వచ్చి స్టెబిలైజేషన్, టెంపరేచర్ వేరియేషన్స్ లేకుండా చేయడానికి. C is the bypass capacitor and Cin will block the DC ఏది కూడా ఎంటర్ కాకుండా చేస్తుంది. Then you have to explain the how does it works. ఎట్లాగా వర్కింగ్ ఎలాగా అంటే ముందుగా వీక్ సిగ్నల్ ట్రాన్సిస్టర్ 1 యొక్క బేస్ దగ్గర ఇస్తాము. ఇస్తే ట్రాన్సిస్టర్ 1 అనేది సిగ్నల్ యాంప్లిఫై చేస్తుంది అండ్ దట్ యాంప్లిఫైడ్ సిగ్నల్ విల్ అపియర్ అట్ RC, that is collector resistor, and it will be coupled to the CC using coupled to the transistor T2 using a RC network. కాబట్టి మనం RC coupled amplifier అని అంటున్నాం. తర్వాత ట్రాన్సిస్టర్ T2 ఆ సిగ్నల్ ని ఇంకా యాంప్లిఫై చేస్తే మనకు అవుట్పుట్ అనేది హై అవుట్పుట్ రావడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో అతి ముఖ్యమైనటువంటి విషయం ఏమంటే ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్. హౌ డస్ ఇట్ వర్క్స్ ఫర్ ద డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్? ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్. సో ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అంటే మనం అక్కడ సిగ్నల్ ఇస్తాం. ఇచ్చేటప్పుడు మీరు ఒక ఆడియో సిగ్నల్ తీసుకోండి, ఏదైనా ఒక ఆడియో సిగ్నల్, ఒక సాంగ్ కానివ్వండి, ఏదైనా తీసుకున్నట్టయితే దాంట్లో డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. మన ఆడియో రేంజ్ ఎంత? 20 Hz నుంచి 20 kHz వరకు ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆడియో రేంజ్. సో ఇప్పుడు మనం ఏదైనా మాట్లాడినప్పుడు కానీ లేదా ఒక పాట వినేటప్పుడు కానీ మొత్తం ఫ్రీక్వెన్సీ సిగ్నల్ అంతా కూడా 20 నుంచి 20 kHz మధ్యలో ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆర్సీ కపుల్డ్ యాంప్లిఫైర్ కు అలాంటి ఒక ఆడియో సిగ్నల్ మీరు ఇచ్చారనుకోండి, దాన్ని అది ఎలా డెవలప్ చేస్తుంది అంటే ప్రతి ఫ్రీక్వెన్సీ దగ్గర 1 mV 100 mV గా మారుతుందా లేదా అనేది మనకు ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అనేది చెప్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ కర్వ్ దీనికి ఈ విధంగా వస్తుంది. అంటే ఈ 50 Hz పాయింట్ ఇది వచ్చి 20 kHz అనమాట. ఇక్కడ మనం ఫ్రీక్వెన్సీ తీసుకుంటున్నాం, ఇక్కడ వచ్చి దీంట్లో గెయిన్ అనమాట, గెయిన్ అండ్ హియర్ యు ఆర్ టేకింగ్ ద ఫ్రీక్వెన్సీ. సో ఎన్నిసార్లు డెవలప్ చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక మ్యూజిక్ వింటున్నావు అనుకో, 10 kHz వస్తుంది సౌండ్ వస్తుంటే ఆ 10 kHz ఫ్రీక్వెన్సీని ఇది 100 టైమ్స్ యాంప్లిఫై చేస్తుంది. ఒకవేళ 5 kHz సౌండ్ వచ్చింది, ఏదో ఒక సౌండ్ వస్తుంది అనుకోండి, దెన్ ఆ 5 kHz ని కూడా ఇది 100 టైమ్స్ యాంప్లిఫై చేస్తుంది. మీరు ఏ ఫ్రీక్వెన్సీ తీసుకున్నా 50 Hz నుంచి స్టార్ట్ చేసి
20 kHz వరకు, అది ఏ మ్యూజిక్ అయినా కూడా. ఇప్పుడు ఒక ఏదైనా ఒక ప్రోగ్రామ్ తీసుకుంటే దాంట్లో డిఫరెంట్ సౌండ్స్ ఉంటాయి, డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. సో ఆల్ ద ఫ్రీక్వెన్సీస్ విల్ బి యాంప్లిఫైడ్ ఇన్ వెరీ యూనిఫామ్ రేంజ్. యూనిఫామ్ గా యాంప్లిఫై చేయడం అనేది ఈ ఆర్సీ కపుల్డ్ యాంప్లిఫైర్ యొక్క ప్రత్యేకత. అర్థమవుతుందా? బట్ ఇట్ విల్ హ్యావ్ ఎ లో గెయిన్ కంపేర్ టు ట్రాన్స్ఫార్మర్ కపుల్డ్ యాంప్లిఫైర్ తో కంపేర్ చేసుకుంటే గెయిన్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. ఉన్నా కూడా అన్ని ఫ్రీక్వెన్సీస్ ని, అన్ని సిగ్నల్స్ ని ఒకే విధంగా తీసుకొని యాంప్లిఫై చేసి ఒకే లిమిటెడ్ గా అవుట్పుట్ ఇవ్వగలిగినటువంటి అద్భుతమైన రెస్పాన్స్ అనేది ఈ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ నుంచి మనం గమనించుకోవచ్చు. సో దీన్ని ఎక్కడ ఉపయోగిస్తారు? వాట్ ఆర్ ద అప్లికేషన్స్ అంటే ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఆల్ ద ఆడియో అప్లికేషన్స్. ఎక్కడ ఆల్ ద ఆడియో అప్లికేషన్స్ అంటే అది మీ రేడియో తీసుకోవచ్చు, టేప్ రికార్డర్ తీసుకోవచ్చు, అండ్ యూ కెన్ టేక్ టీవీ ఆర్ సమ్ మ్యూజికల్ సిస్టమ్, యాంప్లిఫైర్స్ కానివ్వండి, ఏ తీసుకున్నా కూడా ప్రతి ఒక్క ఆడియో అప్లికేషన్స్ లోనూ మనం ఆర్సీ కపుల్డ్ యాంప్లిఫైర్ ని హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ వాట్ ఆర్ ద డిమెరిట్స్? మెరిట్స్ అండ్ డిమెరిట్స్. మెరిట్స్ అంటే ఏంటి? వాట్ ఆర్ ద అడ్వాంటేజ్? ఏం అడ్వాంటేజ్ ఉన్నాయి అంటే ఇట్ హ్యాస్ వెరీ యూనిఫామ్ గెయిన్. సో దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ద ఆర్సీ కపుల్డ్ యాంప్లిఫైర్. అండ్ దీంట్లో అన్నింటిలో మీరు సర్క్యూట్ కనుక గమనించినట్టయితే అన్ని రెసిస్టర్స్, కెపాసిటర్స్ ఇవే ఉన్నాయి కాబట్టి దే విల్ బి విత్ లెస్ వెయిట్ అండ్ లెస్ కాస్ట్. ఓకే. అండ్ వాట్ ఆర్ ద డిమెరిట్స్? డిమెరిట్స్ అంటే ఏంటి? డిసడ్వాంటేజెస్. సో డిసడ్వాంటేజెస్ ఏముంటాయి అంటే ఇట్ హాస్ ఆబ్వియస్లీ లో గెయిన్. ఓకే. సో లో గెయిన్ అనేది దాని యొక్క డిమెరిట్ కింద మనం చెప్పుకోవచ్చు, డిసడ్వాంటేజ్ కింద చెప్పుకోవచ్చు. సో దిస్ ఈస్ అబౌట్ ఆర్సీ కపుల్డ్ యాంప్లిఫైర్. ఇది వచ్చి అడ్వాంటేజ్. ఓకేనా? సో ఈ విధంగా మనం ఈ హెడ్డింగ్స్ అన్నింటి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చేస్తే మీకు ఆర్సీ కపుల్డ్ యాంప్లిఫైర్ ఫుల్ ఫీల్డ్ గా వచ్చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. Subscribe for more.